నువ్వు దేవునితో సరైనటువంటి సంబంధాన్ని కలిగి ఉంటావు. దట్స్ మోర్ ఇంపార్టెంట్. సరే, ఈ వ్యక్తి ఏం చేస్తున్నాడంటే ఆ గుంపును చూస్తా జాలి పడతా ఉన్నాడు. అరే, రేపు పస్కా పండుగ రాబోతుంది. పస్కా పండుగలో పశువుని బలి అర్పించడం ఆనవాయితీ జరుగుతుంది. ప్రపంచం అంతటి నుండి యూదులు పండుగ చేయడానికి ఇక్కడ యెరూషలేముకు వచ్చేసారు. ఇలాంటి పరిస్థితుల్లో ఏమిటిది, ఈ ఒక్క వ్యక్తిని కార్నర్ చేసి తన మీద సిలువను మోపుతూ తీసుకొని వెళ్తున్నారు. అమాయకుడు, తనకేం తెలీదు, కానీ భక్తి చేయాలనేటువంటి ఆశ ఉంది. పస్కా పండుగ ఆచరించడానికి యెరూషలేముకు వచ్చాడు. స్నేహితులను గమనించాలి. అనుకుంటా ఉన్నాడు, తనలో ఉన్నటువంటి మానవత్వం బయటకు వస్తుంది. జాలి పడుతున్నాడు. అయ్యో, ఈ సిలువ మోయటం ఎంత భయంకరమైనటువంటిది. 3 విషయాలు తను ఆలోచించాడు. మొదటిది ఏమిటంటే, సిలువ మీద వేలాడటం చాలా భయంకరమైనటువంటి బాధను కలుగు చేస్తుంది. చేతులు కట్టేసి లేదా మేకులతో కొట్టేసి ఆ భూమికి కొంచెం ఎత్తుగా అలా పెట్టినప్పుడు ఏమవుతా ఉంటుందంటే, ఈ ముందున్న శరీరము ముందు పడతా ఉంటుంది. నిలకడ లేక అట్లా ముందుకు పడతా ఉంటుంది. ఈ ముందుకు పడతా ఉంటే ఈ రెక్కలు విరిగిపోతూ ఉంటాయి. ఈ రెక్కలు విరుస్తూ ఉన్నప్పుడు ఆ గాలి పీల్చుకోవడం చాలా కష్టం అవుతుంది. గాలి పీల్చుకోవడం కోసం కాళ్ళని నిగడతాన్ని అలా పైకి లేస్తామంటే కాళ్ళల్లో మేకులు ఉంటాయి. అది చాలా బాధ కలుగుతుంది. ఊపిరి పీల్చుకోవడం చాలా కష్టం. ఈ కురేరుడికి అర్థమైంది, అయ్యో అంతలా బాధ పెట్టాలా, ఒకవేళ పస్కా తర్వాత బాధ పెట్టచ్చు కదా అని అనుకున్నాడేమో. జాలి పడతా ఉన్నాడు. భయంకరమైనటువంటి బాధ. రెండవది, స్నేహితులను గమనించాలి, ఇది ఆ దేశంలో భయంకరమైనటువంటి నేరస్తులు అనుభవించేటువంటి శిక్ష. సిలువ వేయబడినటువంటి వాడు అనంటే ఇక బంధువులు ఎవరు కూడా తలెత్తుకోలేనటువంటి పరిస్థితి. పలాని వాడు, వీళ్ళ బంధువు సిలువ మీద చనిపోయాడని చెబుతారు. ఏ రోమేయుడు కూడా సిలువ మీద శ్రమ పడేటువంటి వాడు కాదు. రోమేయులు సిలువ వేసేవాళ్ళు కాదు. భయంకరమైన పాపుని, తృణీకరింపబడిన వారిని, నిషేధింపబడిన వారికే సిలువ శిక్షణ వేసేవాడు అనమాట. సో ఈ వ్యక్తి అనుకున్నాడు, అయ్యో ఎంత అవమానానికి తనను గురి చేయాలా. పండుగలో ఎంతో మంది ఈ పట్టణానికి వచ్చిన ఈ సమయంలో ఇతరుని ఈ విధంగా అవమానపరచాలా. మొదట ఇంతలా బాధ పెట్టాలా అనుకున్నాడు. రెండవది, ఇంతలా ఆయనను అవమానపరచాలా అని అనుకుంటున్నాడు. మూడవది, స్నేహితులరా, ధర్మశాస్త్రం ప్రకారం ద్వితీయోపదేశ ఖండంలో రాయబడినటువంటి మాట ప్రకారం శాపగ్రస్తుడు మాత్రమే ఆయన సిలువ మీద వేలాడాలి. తను అనుకుంటున్నాడు, ఒక మానవుడిగా తన మనసుతో తను ఆలోచిస్తూ అనుకుంటున్న మాట ఏమిటంటే, అయ్యో ఇంతమంది భక్తుల మధ్య ఆయన్ని శాపగ్రస్తుడిగా ఇలా నిలవబెట్టడం ఎంత భయంకరమైనటువంటి విషయం. తనలో హ్యుమానిటీ బయటకు వస్తుంది. జాలి పడుతూ ఉన్నాడు. 3 విషయాలు. అయ్యో, ఇంతలా బాధ పెట్టాలా, ఇంతలా తాను అవమానపరచబడాలా, తాను ఇంతగా శాపగ్రస్తుడిగా నిలవబెట్టబడాలా ఆలోచిస్తూ ఉన్నాడు. నేను అనుకుంటున్నాను, ఇవన్నీ రాయబడలేదు, కానీ నేను ఆలోచిస్తూ ఉన్నాను. స్నేహితులను వినండి, అలా ఆలోచిస్తున్న సమయంలోనే సిలువ వచ్చి ఆయన భుజాన పడిపోయింది. వారు ఆయన చూశారు, అనుకున్నారు ఈయన మీద సిలువ వేద్దాం అనుకున్నారు. ఆ సిలువను తీసుకొచ్చి ఆయన భుజాన వేసేశారు. ఎప్పుడైతే సిలువ భుజాన పడిందో జాగ్రత్తగా గమనించాలి. ఉదయకాలంలో సోదరి మనతో మాట్లాడుతూ ఎలీషా మీద ఏలియా దుప్పటి వేస్తున్నప్పుడు ఎలీషా తన మనసు మారిపోయింది. ఎలీషా వెంటనే ఏమన్నాడంటే, తన చేస్తున్న పనిని ఆపేసి దైవజనుల దగ్గరికి వెళ్ళి నేను వెళ్ళొస్తానని చెప్పి సెలవు తీసుకొని తాను దున్నుతున్నటువంటి ఆ అరకను తీసుకొని వెళ్ళి ముక్కలు చేసి దానితోనే వంట చేసి, ఆ పసుపుతో వంట చేసి ఆ కట్టెలను ఉపయోగించి దైవజనుని తృప్తిపరిచి తిరిగి దైవజనుని గమనించాలి. ఆ దుప్పటి ఎప్పుడైతే తన మీద పడిందో, దుప్పటి కనుగొంటాం ఆ దినాల్లో ప్రవక్తలకు అది సూచనగా ఉండేది. తన మనసులో ఎంత ఆశ ఉందో, టు బి ఎ ప్రాఫెట్, ప్రవక్తగా ఉండాలని ఆ ఆశ పడుతున్నటువంటి సమయంలో దుప్పటి తన మీద పడింది. దేవుని ఆత్మ తనలో పనిచేయడం ప్రారంభించింది. గమనించాలి, దుప్పటికి ఏం విలువ లేదు, కానీ దుప్పటి పడినప్పుడు తన ఆత్మలో దేవునితో సంభాషణ చేయడం ప్రారంభించబడింది. ఎందుకంటే ఆత్మదేవుడు ఆయన్ని సంధించడం జరిగింది. ఈ కురేనీయుల భుజం మీద ఎప్పుడైతే సిలువ పడిందో తాను ఆలోచిస్తూ
తెలుసా? స్నేహితులను గమనించాలి. ఇంతకుముందు మానవుడిగా అయ్యో ఇంత శ్రమ పెట్టాలా, ఇంతగా తృణీకరించాలా, లేదా ఇంతగా శాపగ్రస్తుడిగా చెయ్యాలా అని అనుకుంటున్నాడు. కానీ శిలువ మీద పడ్డప్పుడు తనకు అర్థమైంది, తనలో తన పరిస్థితి ఏమిటో తనకు అర్థమవుతుంది. స్నేహితులను దయచేసి గమనించాలి. ఇంతకుముందు ఎదుట బాధపడుతున్నటువంటి వ్యక్తి గురించి ఆలోచన చేశాడు. ఎప్పుడైతే శిలువ తన మీద పడిందో తన గురించి తాను ఆలోచిస్తాడు. అయ్యో శిలువ నా మీద పడింది, నేను ఒకవేళ అలాంటి బాధ భరించ అర్హుడనా? జాగ్రత్తగా గమనించాలి. ఇక్కడ మీకు ఒక దృశ్యాన్ని చూపెడతాను. అబ్రహాము బలికి అర్పించడానికి తన కుమారుడైన ఇస్సాకును తీసుకొని వెళ్తూ ఉన్నారు. వెళుతూ ఉన్నప్పుడు ఇస్సాకు అడిగాడు, నాన్న కట్టెలున్నాయి, నువ్వుంది, కానీ బలి అర్పించడానికి పశువు ఏది అని అడిగాడు. నాన్నేమని చెప్పారు? కట్టెలు అప్పటికే కుమారుడు మోస్తున్నాడు ఇస్సాకు, నువ్వును తండ్రి మోస్తా ఉన్నాడు. నాన్నేమని చెప్పాడు? అరే కుమారుడా, ప్రభువు చూసుకుంటాడని అన్నారు. ఆ వెనక నడుస్తూ నేను నమ్ముతున్నాను. కుమారుడు ఏమనుకుంటున్నాడు తెలుసా? మా నాన్న దేవుడిని నమ్మినట్లు నేను ఎందుకు నమ్మలేకపోతున్నాను? మా నాన్న 90 సంవత్సరాలప్పుడు దేవుడు కుమారుడు ఇస్తానంటే నమ్మేశాడు. 99 సంవత్సరాలప్పుడు కుమారుడిగా నన్ను కన్నాడు అని ఇలాంటి తండ్రికి ఎలాంటి అవిశ్వాసి అయిన కుమారుడు పుట్టాడు, నమ్మలేకపోతున్నానేమిటి అని అనుకుని ఉంటాడు. నేను నమ్ముతున్నాను. తన కట్టెలు మోస్తూ ఉన్నప్పుడు అనుకున్నాడు, ఈ కట్టెలతో సమమైపోయాను నేను. ఎందుకంటే బికాస్ ఐ డోంట్ హ్యావ్ దట్ ఫెయిత్ మై ఫాదర్ ఎక్సర్సైజెస్ ఇన్ హిస్ లైఫ్. నా తండ్రి తన యొక్క జీవితంలో కలిగి ఉన్నటువంటి విశ్వాసం నా బ్రతుకులో లేదు. నేను ఇదిగో ఎండిపోయిన ఈ కట్టె మాదిరిగా ఉన్నా. ఇట్స్ రైట్ ఫర్ మీ టు డై అని అనుకుని ఉంటాడు అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే తన తండ్రి ఆ కాళ్ళు చేతులు కట్టేసి తన బలిపీఠ మీద పెడుతున్నప్పుడు కిక్కులు మనలేదు కుమారుడైన ఇస్సాకు. గమనించాలి. ఆ కట్టెలు మోస్తున్నప్పుడు తను అనుకున్నది, నేను కూడా కట్టె లాంటి వాడినే. ఈ శిలువ ఈ కురేనీటి మీద పడింది అనుకుని ఉంటాడు. అలాంటి బాధ భరించ అర్హుడనా నేను? అవును, నేను అర్హుడనే. నా ప్రియ దేవుని బిడ్డలారా, మనందరము కూడా అర్హులమే. ఇంతకు మునుపు మానవుడిగా జాలిపడుతూ వచ్చాడు. ఇప్పుడు శిలువ తన మీద పడిన తర్వాత ఆత్మలో తాను ఆలోచన చేస్తున్నాడు, నేను ఆ శిక్షకు యోగ్యుడని, నేను నా